హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఇప్పటికే కలికి నుంచి అయితే ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయితే మారింది. నాగి మామ అసలు ఏం ప్లాన్ చేసామని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే అనుకుంటున్నారు. మరొకసారి ప్రాజెక్ట్ కి క్యాస్ట్ చూసుకున్నట్టయితే అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకోనే, అంతేకాకుండా అయితే దిశా పటానే, ఆ తర్వాత రణ దగ్గుపాటి గారు కూడా అయితే ఈ మూవీలో అయితే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. కమల్ హాసన్ గారు, ఇంకా చెప్పాలంటే నాని గారు కూడా అయితే ఈ మూవీలో అయితే ఉండబోతున్నారు. అంతేకాకుండా అయితే దుల్కర్ సల్మాన్ కూడా అయితే ఈ మూవీలో అయితే ఉండబోతున్నారని చెప్పేసి వీళ్ళ పేర్లు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా అయితే ఇంకా ఇద్దరు పేర్లు కూడా అయితే ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుంది. మరి వాళ్ళెవరంటే విజయ్ దేవరకొండ, మన ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా అయితే ఈ మూవీలో అయితే ఉండబోతున్నారని చెప్పేసి వీళ్ళ పేర్లు అయితే చెప్తున్నారు. మరి నిజంగానే అయితే వీళ్ళందరూ అయితే ఈ మూవీలో అయితే ఉన్నారా, మరి ఎంతమంది అయితే ఈ మూవీలో అయితే ఉండబోతున్నారని చెప్పి నేనైతే క్లియర్ గా మీకు అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మరి మీరు చేయాల్సిన పని అయితే ఏం లేదు, ఈ వీడియోని అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూద్దాం. అంతేకాకుండా మన ఛానల్ ని కొత్త చూసిన వాళ్ళు అయితే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఈ మూవీలో ఎవరెవరు ఉండబోతున్నారు అని చెప్పేసి మాట్లాడుకునే ముందు అయితే మీకు క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీ అయితే ఒకే పార్ట్ లో అయితే అసలు అయితే కంప్లీట్ కాదు. ఎన్ని పార్ట్స్ లో వస్తుందో ఒక నాగాశ్విన్ కి తప్ప అయితే ఇంకా ఎవరికి కూడా అయితే తెలియదు అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ మూవీ అయితే ఫస్ట్ టైం తెలుగు నుంచి అయితే హాలీవుడ్ లో రిలీజ్ అవ్వబోతున్న మూవీ కాబట్టి అయితే ఈ మూవీ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రతి ఒక్కరికి అయితే పిచ్చ పీక్స్ లో అయితే ఉన్నాయని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి మన వాళ్ళు తెలుగు నుంచి కామికాన్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అయితే ఈ మూవీ పైన ప్రతి ఒక్కరికి అయితే ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి అప్పుడు మన వాళ్ళు హాలీవుడ్ లో అడుగు పెట్టడం ఏమో కానీ ఆ ఈవెంట్ లో అయితే రణ గారిని చూసిన తర్వాత ఈ మూవీలో అయితే రణ గారు కూడా అయితే ఉండబోతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయారు. మరి డెఫినెట్ గా ప్రాజెక్ట్ కే మూవీలో ఉండబోతున్న క్యాస్ట్ అయితే వీలైతే ఖచ్చితంగా అయితే ఉంటారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ గారు, ఆ తర్వాత కమల్ హాసన్ గారు వీలైతే డెఫినెట్ గా అయితే ఉండబోతున్నారు. మరి కమల్ హాసన్ గారు అయితే ఉండబోతున్నారని తెలుసు కానీ తన లుక్ అయితే ఎలా ఉంటుందో ఇప్పటికి కూడా అయితే ఎవరికైతే తెలియదు. ఆ తర్వాత అయితే దిశా పటానే, దీపికా పడుకునే అయితే ఉండబోతున్నారు ఈ మూవీలో అయితే డెఫినెట్ గా అయితే. మరి దిశా పటానే అయితే ఉంటుందని తెలుసు కానీ తన లుక్ అయితే తన బర్త్డే కు జస్ట్ ఐస్ వర్క్ అయితే రివీల్ అయితే చేశారు. మరి మొత్తం తన లుక్ అయితే మూవీలో అయితే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఇంకా క్లియర్ గా అయితే మనకైతే తెలియదు, రివీల్ కూడా అయితే చేయలేదు కాబట్టి మరి మీకు నేను క్లారిటీగా చెప్పాలంటే వీళ్ళ లుక్స్ అయితే ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి ఇప్పటికే మనకైతే తెలియదు. మరి రణ గారు ఉంటారని, ఆ తర్వాత నాని గారు, దుల్కర్ సల్మాన్ వీళ్ళందరూ అయితే ఉంటారని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. మరి నిజంగానే అయితే వాళ్ళు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. ఖచ్చితంగా లేరనే మాత్రం అయితే నేనైతే చెప్పలేను. సో డెఫినెట్ గా అయితే ఉండొచ్చు, ఎందుకంటే కలికి ఒకే పార్ట్ లో అయితే రాదు కాబట్టి మరి ఏ పార్ట్ లో ఎవరు వస్తారని చెప్పేసి కరెక్ట్ అయితే మనకైతే తెలియదు. మరి మధ్యలో అయితే రామ్ గోపాల్ వర్మ గారు, రాజమౌళి గారు అయితే ఈ మూవీలో అయితే డెఫినెట్ గా అయితే ఉంటారని చెప్పేసి అయితే అన్నారు. మరి వాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఉంటారంటే ఆ విషయం నాగాశ్విన్ గారికి తప్ప అయితే ఎవరికి ఇంత అంటే ఇంత క్లారిటీ కూడా అయితే లేదని చెప్పేసి మాట్లాడుకోవాలి మనం అయితే. ఎందుకంటే నాగాశ్విన్ అయితే అసలు అయితే ఏం ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరికైతే తెలియదు. మరి అమితాబ్ బచ్చన్ గారిని అయితే ఇప్పటికైతే అశ్వత్థామ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ఫిక్స్ అయిపోయారు. మరి మూవీ రిలీజ్ అయ్యేంత వరకు అయితే తెలియదు అసలు ఎవరి క్యారెక్టర్ అయితే ఎలా ఉండబోతుంది. మరి నాగాశ్విన్ అయితే ఏం ప్లాన్ చేస్తాడని చెప్పేసి ఎవరికి కూడా అయితే తెలియదు మూవీ రిలీజ్ అయ్యేంత వరకు అయితే. మరి రాజమౌళి గారు, రణ గారు ఫస్ట్ పార్ట్ లో లేకున్నా కానీ సెకండ్ పార్ట్ లో అయితే ప్లాన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఫస్ట్ పార్ట్ లోనే అయితే కనిపిస్తారా అంటే ఏమో చెప్పలేం. మరి ప్రతి ఒక్కరు అయితే విజయ్ దేవరకొండ ఈ సూట్ ని అయితే చూసి కల్కి సూట్ అంటున్నారు. నాకైతే నవ్వు ఆగలేదని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఇదైతే కల్కి సూట్ అయితే కాదు. మరి మన విజయ్ అన్న ఒక యాడ్ అయితే తీసాడు కదా, స్ట్రింగ్ చార్జెడ్ అని చెప్పేసి. మరి ఇది అయితే దానికి సంబంధించిన యాడ్ సూట్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి మీరైతే ఎవరెవరో వేసిన పోస్టులను చూసి, ఎవరెవరో వేసిన మీమ్స్ ను చూసి అయితే ఇదైతే కల్కి సూట్ అని. మరి ఆల్రెడీ విజయ్ దేవరకొండ కల్కి షెడ్యూల్ అయితే జాయిన్ అయిపోయాడు. షెడ్యూల్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఎవరైనా చెప్తే కనుక అయితే డెఫినెట్ గా అయితే అసలు అయితే నమ్మకండి. ఎందుకంటే లేని మనం అయితే ముందే ఊహించుకోవద్దు. ఒకవేళ అఫీషియల్ గా మనకైతే అనౌన్స్మెంట్ ఇస్తే కనుక అయితే నేనైతే మీకైతే చెప్తాను. మరి అదైతే కల్కి సూట్ అయితే అసలు అయితే కాదు, అదైతే ఏదో స్ట్రింగ్ యాడ్ కి సంబంధించిన సూట్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి చాలా మంది ఇంకో విషయం గురించి అనుకునేది ఏంటంటే ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ ఉన్నాడు, మరి మహానటి మూవీలో విజయ్ దేవరకొండ ఉన్నాడు, అందుకే కల్కి మూవీలో కూడా అయితే డెఫినెట్ గా అయితే ఉండబోతున్నాడు అని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నారు. మరి నిజంగానే ఉంటాడని చెప్పేసి ఎటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడి నుంచి అయితే లేదు. మీరైతే లేదని ముందే అసలు అయితే ఊహించుకోకండి. మరి మహానటిలో దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, ఆ తర్వాత సీతారామం కూడా అయితే వీళ్ళతోనైతే తీసాడు. మరి ఇప్పుడైతే కల్కి మూవీలో కూడా అయితే ఉండబోతున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఇవన్నీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నమ్మడం అయితే ఆపేయండి. అలాంటి ఏమైనా ఉంటే అయితే నేనైతే డెఫినెట్ గా అయితే చెప్తాను కాబట్టి మీరైతే ముందు అయితే ఏవో అయితే అసలు అయితే ఊహించుకోకండి. మరి ఈ మూవీ అయితే క్యాస్ట్ అయితే పెరుగుతూ పోతుందని చెప్పేసి అయితే మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మరి ఈ మూవీ క్యాస్ట్ లకి ఎంతమంది వస్తారో, ఇంకా ఎంతమంది జాయిన్ అవుతారో అని చెప్పేసి మనం అయితే కొద్దిగా అయితే వెయిట్ చేస్తూ అయితే చూడాలి. అంతేకాని మనం అయితే ముందే అయితే ఫిక్స్ అయిపోవద్దు. అదైతే మీరైతే ఫస్ట్ అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి ఫస్ట్ టైం వస్తుంది సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. మరి చాలా మంది ఈ మూవీని అయితే ఎంజాయ్ చేస్తూ చూడాలి. కానీ మరి ఈ హీరో వస్తాడు, ఆ హీరో ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి మనం అయితే మూవీని అయితే ఎంజాయ్మెంట్ అయితే మిస్ అయిపోవద్దు అని చెప్పేసి మీకైతే చెప్తున్నాను. మరి మన నాగి మామ ఏం ప్లాన్ చేస్తాడో మనకైతే ఇంకొద్ది రోజుల్లో అయితే మనకైతే తెలియబోతుంది. మరి కల్కి మూవీ కోసం అయితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఈ మూవీలోకి అయితే ఎంతమంది హీరోస్ అయితే రావాలని చెప్పేసి మీరైతే కోరుకుంటున్నారు. డెఫినెట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఈ మూవీ టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే
అయితే ఉన్నాయి. ఆ గన్స్ పట్టుకొని అయితే తిరుగుతూ చేస్తున్న ప్రమోషన్స్ లో అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ లో అయితే అనిపిస్తుంది. ఇంతవరకు ఈ వెరైటీలో అయితే ప్రమోషన్స్ అయితే ఎవరైతే వేయలేదు. మరి నాకు తెలిసి అయితే ఈ మూవీ అయితే మన తెలుగు స్టామినా ఏంటి అని చెప్పేసి హాలీవుడ్ కి చూపిస్తుంది అని చెప్పేసి నేనైతే గట్టిగా అయితే నమ్ముతున్నాను. మరి మీలో ఈ మూవీ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో, ఎంతమందికి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎలా ఉన్నాయో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక అయితే డెఫినెట్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా కొత్త చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. మరి కల్కి మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద సునామీ సృష్టిస్తుందని చెప్పేసి మనం అయితే చూడాలి. మీలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక అయితే కల్కి అయితే ఎంత కలెక్ట్ చేస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో డెఫినెట్ గా ఖచ్చితంగా అయితే కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అయితే ఏ లెవెల్లో కలెక్షన్స్ అయితే చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారో నాకైతే తెలుసుకోవాలని అవుతుంది. అంతేకాకుండా కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్లో అయితే పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.